సమస్యలను పరిష్కరించాలనుకుంటున్న స్థానిక ప్రజలు. గూడూరు టీట్కో గృహాలలో మాయమైపోతున్న ఎలక్ట్రిక్ సామాన్లు, కరెంటు మీటర్లు. అయోమయంలో ఉన్న స్థానిక ప్రజలు, కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు. టీట్కో పరిసరాలలో పారిశుద్ధ్య లోపం. అడవిని తలపిస్తున్న టీట్కో గృహాల పరిసరాలు. పారిశుద్ధ్య లోపం వల్ల రోగాల బారిన పడుతున్నామని టీట్కో గృహాలతో సమస్యలను పరిష్కరించాలనుకుంటున్న స్థానిక ప్రజలు. ఇక్కడ పోకిరీలు, జులాయిలు విచ్చలవిడిగా ఆటోల్లోనూ బైకుల్లోనూ సౌండ్ చేసుకుంటూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచాలంటున్న స్థానిక ప్రజలు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు. కాలనీ చివరిలో టిట్కో హౌసెస్లో C25లో ఉంటున్నాము. అంటే ఇక్కడ మామూలుగా అధికారులు చాలాసార్లు చెప్పి చూసాము. ఇక్కడ క్లీనింగ్ లేదు ప్రాపర్గా. అలాగే పిల్లలు తిరుగుతున్నారు. ఇదిగో విపరీతమైన చెట్లు పెరిగిపోయినాయి. ఇటీవల మేము కూడా డబ్బులు ఇచ్చి చేయించుకున్నాము, చెట్లు క్లీన్ చేయించుకున్నాం. మేము ఎంతకాలం చేయించుకుంటాం? మేము ప్రతిసారి చేయించుకోలేము కదా, మేము ఇళ్ళ దగ్గర ఉండలేము కదా, మాకు పనులు ఉంటాయి కదా. కాబట్టి అధికారులు చెప్పినా వాళ్ళు రెస్పాండ్ కల. మొన్న ఏదో రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం వచ్చారు, మెయిన్ రోడ్ వరకు చిమ్మేసి వెళ్ళిపోయారు. మోటార్ వేసిన ఆయనేమో మోటార్ వేస్తున్నాం, మీరు నీళ్ళు ఆపండి ఆయన రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఆయన చెప్పిపోతున్నాడు. కానీ ఆ నీళ్ళు మాత్రం పోతా ఉన్నాయి. ఈ చెట్లలో మేము వెళ్ళలేము. పాములు, పురుగులు, ఇక్కడ విష పురుగులు తిరుగుతున్నాయా, విషపాములు తిరుగుతున్నాయా తెలియట్లా. మొన్న అయితే ఒక పాము మా ఫ్లాట్లో నుంచి నేరుగా అవతల ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మేము ఉన్నాం కాబట్టి సరిపోయా. అదే పిల్లలు ఉంటే ఏం చేస్తారు? చనిపోవాల్సిందే. ఇంకా మాకెవరండి దిక్కు? మేము చెప్తే అధికారులు చెప్పుకోవాలి, అధికారులు పట్టించుకోవట్లే, ఎవరు ఏం రెస్పాండ్ కావట్లా. మాకే మేము ఇక్కడ ఉండాలంటే భయము. మేము ఇక్కడ ఉండలేము అంటే మేము పెద్ద పెద్ద రెంటెడ్ హౌస్లోకి వెళ్ళాము, కూలి పని చేసుకునే వాళ్ళమి. మేము రెంట్లు ఏం కట్టుకోగలము? మేము రెంట్లు కట్టుకోలేము. కాబట్టి గతి లేక గత్యంతరం లేక ఇక్కడే పడి ఉంటున్నాము. అది కాకుండా దొంగల పడితే ఎక్కువైపోయింది. ఏంద్రా అంటే మొన్ననే ఇటీవల రాత్రి 1 గంటప్పుడు అవతల ఇంట్లో నుంచి యువతల కరెంట్ వాళ్ళు ఇంకా వైరు లాగి ఇక్కడ ఏదో పోయిందని అంటే వాళ్ళు బాధ్యత ప్రకారం వాళ్ళు వైరు కట్టి పోయారు. ఆ వైరును కూడా కట్ చేసుకొని దొంగలు ఎత్తుకుపోయారండి. ఇక్కడ ఎవరికైనా చెప్పుకోవాలి? రాత్రి 12 గంటల పిల్లలు ఏడుస్తా ఉంటే ఆ సమయంలో ఇంకా మేము కరెంట్ ఆయన పిలిపించుకుంటే ఆయన పాపం ఆ టైంలో హడావిడిగా వచ్చి కరెంట్ వాళ్ళు వచ్చి చేసిపోయారు కదా. ఈ దొంగలు వచ్చిదిగో ఈ చుట్టుపక్కల చాలా ఇల్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్విచ్ బోర్డులు బెరికెళ్ళిపోతున్నారు. ఏమన్నంటే గ్రిల్స్ బెరికెళ్ళిపోతున్నారు. అవి ఉన్నాయి కదా PVC విండోస్, ఆ విండోస్ పగల కొట్టేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పగల కొట్టి వెళ్ళిపోతున్నారు, పక్కన పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో లేడీస్ వదిలిపెట్టిపోతున్నారు. మాకు భయం వేస్తుంది కదా. వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ అధికారులు చెప్తున్నారు, కొన్ని తీసుకొచ్చి కొత్తవి బిగిస్తున్నారు. కానీ ఇంకా కాపరాలు ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా బిగించడానికైనా. కానీ వాళ్ళైతే తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళు బిగించడం, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం, ఇంకేం చేస్తాం, వాళ్ళు కూడా కామ్ అయిపోతున్నారు. కాబట్టి చివరిగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈ టిట్కో హౌసెస్ అధికారులు ఉన్నారు కదా, వేములపాటి అజయ్ కుమార్ గారు, దయచేసి వీటి మీద స్పందించి మాకు ఏదో న్యాయం చేయాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. టిట్కో హిల్ సైడ్ అసలు దొంగలు ఎక్కువగా ఉన్నారు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దీనికి ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. దొంగలు వస్తున్నారంటే ఏడాడ వైర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ కుళాయిలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తలుపులు పగలగొడదాము ఏముండాయి అవి తీసుకోపోయేదానికి మాత్రమే ఖచ్చితంగా వచ్చి ఇంట్లో ఎవరు ఉండారని తలుపులు తట్టి అది పనిగా శోధనం చేసి ఎవరు ఏం చేస్తారో, ఎవరిని ఎట్టా చంపేస్తారో కూడా తెలియదు. దీనికి అమ్మ అబ్బాయి ఎవరు ఉండారో తెలియదు. చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియట్లే.
పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లే. ఏ అధికారులు ఉన్నారు దీనికి చేపించేదానికి? ఎవరు చెప్పుకోవాలి మేము? ఈ డబ్బులు పెట్టి లోన్లు పెట్టి తీపిచ్చుకున్నారు, మేము ఎన్నిసార్లు అని ఇవన్నీ చేపించుకోవాలి? కుళాయిలు చేపించుకున్నాం, వైర్లు చేపించుకున్నాం, ఎన్నిసార్లు వైరింగ్ లాగేస్తున్నారు తెలుసా? అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లే. దీనికి కనీసం ఎవరు దీనికి అధికారి అనేసి ఎరకు తెలియదు. కనీసం ఒక్కసారి కూడా రాల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.